మరి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందడుగు వేసి తెలంగాణ ఏర్పాటు అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే మేము ముక్కు పిండాము, మెడలు వంచినామని చెప్తారు. కానీ ఎవరిమైనా కూడా గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించగలమా? చేయలేం కదా. కాంగ్రెస్ పార్టీ అనుకుంది, చెయ్యాలనుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజున మరి ఇవ్వడం జరిగింది. తాను ఆంధ్రప్రదేశ్లో తన భవిష్యత్తు కోల్పోతానని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మరి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. మరి ఆ విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తన పరిస్థితి కొంత దయనీయ పరిస్థితుల్లోకి వెళ్ళింది. కేసీఆర్ తన వ్యూహాలతో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. కానీ రోజులన్నీ ఒకలాగా ఉండవు కదా. ఆ తర్వాత మరి కేసీఆర్కి మరి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తిని ఢీకొట్టి తానేంటో ప్రూవ్ చేస్తూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని తెలంగాణ రాష్ట్రంలో రెపరెపలాడించిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. మరి అలాంటి సీఎం రేవంత్ రెడ్డి మీద సోనియా గాంధీకి ఎంత అభిమానం ఉంటుందో, ఆయన మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్తో ఈ రోజున మరి అందరి ప్రశంసలు అందుకుంటూ మరి నరేంద్ర మోడీ కావచ్చు, మరి కేంద్రంలో ఉన్న మిగతా మంత్రులు కావచ్చు, దేశ ప్రధాని కావచ్చు, అందరూ కూడా అప్రిషియేట్ చేసిన విధానం చూసి మరి ఒక రకంగా సోనియా గాంధీ కూడా సంచలనమైన లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డికి మరి అభినందనలు తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవ్వాలని ఏఎన్ఎన్ న్యూస్ కూడా కాంక్షిస్తుంది. ఇక తదుపరి చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరి చెప్పడం జరిగింది. వీటన్నిటికీ కూడా అంకురార్పణ ఒకటే జరిగింది. బైపోల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం బైపోల్ మరి కాంగ్రెస్ పార్టీకి ఉవ్వెత్తున ఎగిసిపడేలా, కాంగ్రెస్ పార్టీలో నరనరాల్లో కూడా మరి తేజవంతం నింపేలా, ఒక బూస్టప్ ఇచ్చేలా ఆ విజయం అనేది దోహదపడింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్తో పోలిస్తే జిహెచ్ఎంసీ పరిధిలో కొంత కాంగ్రెస్ పార్టీ కంటే కొంచెం తక్కువ బలం ఉంది. కానీ ఒక్క గెలుపే మరి కాంగ్రెస్ పార్టీలో మిగతా జిహెచ్ఎంసీ మొత్తంలో కూడా రానున్న పంచాయతీ ఎలక్షన్లు కూడా గెలిపే లక్ష్యంగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. ఇక ఎప్పటి నుంచో కూడా మరి మా పార్టీ ముద్ర మీద గెలిచారు, ఎమ్మెల్యేగా ఎలా ఉంటారు, రాజీనామా చేయాలని, వాళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద్ర మీద మరి కొంతమంది కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదులు అయితే చేయటం జరిగింది. దీన్ని మీరు అసెంబ్లీలోనే పంచాయతీలో చేసుకోవాలి, కానీ కోర్టు దాకా రావడం కానీ కోర్టు అంతకుముందు చెప్పింది. తర్వాత స్పీకర్ను కూడా వివరణ కోరింది, మనందరికీ తెలుసు. దానికి సంబంధించి అది ఇంకా నలుగుతుంది. ఇదే క్రమంలో ఎలాగో హైదరాబాద్లో మరి జూబ్లీహిల్స్లో పాగా వేసినప్పుడు మరి ఎందుకు మరి ఖైరతాబాద్లో పాగా వేయలేమనుకున్నారో ఏమో. కానీ దానం నాగేంద్ర అంటే మామూలు వ్యక్తి కాదు. ఆయన తెలంగాణలో ఆయనకంటూ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతమైన స్థానం ఉంది. ప్రజలందరూ కూడా ఆయన వెంట నడిచిన పరిస్థితి. గతంలో ఆయన ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రాతినిధ్యం ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేతే. తర్వాత కాలక్రమేణా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావటం చకచక జరిగిపోయాయి. ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. అదొక సెన్సేషనల్ న్యూస్ ఆ రోజున. బట్ ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేసి మళ్ళీ నేను పోటీ చేస్తాను, విజయ డంకా మోగిస్తాను అని చెప్పి దానం నాగేందర్ చెప్పడం జరిగింది. మరి దానం నాగేందర్ యొక్క కాంటెంట్కి కారణం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే. మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి చూసుకుంటే అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, అధైర్యపడవద్దు, ఎర్రవల్లి నర్సన్నపేట సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరి నిర్జీవమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. దెబ్బ మీద దెబ్బ ఇలా తగులుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి ఎవరో వీక్ చేయడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పడక మరి రకరకాల
ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే డౌన్ అయిపోతున్న పరిస్థితిని మనం చూస్తాం. మరి జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న మరి కేసీఆర్ కుమార్తె కవిత కూడా విపరీతమైన ఆరోపణలు చేయటం అనేది ఒక రకంగా పెద్ద ఆయనకి ఇది పెద్ద దెబ్బే అని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళల్లో మరి మళ్ళీ విశ్వాసాన్ని నూరిపోయాలి, ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పాలి, లేకపోతే ఉన్న కేడర్ కూడా మరి చేయిజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ చెప్తున్నారు వీళ్ళకి మన ప్రభుత్వం వస్తుంది అదే పడవద్దని. ఎర్రవల్లి నర్సపేట సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత అయితే చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో విజయ డంకా మోగిస్తాం, మనమే వస్తున్నాం, అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఒక అవగాహన ఉంది, ఇదంతా పై మాటకే కానీ ఆషామాషిగా జరిగే విషయం కాదని వాళ్ళకి ఎక్కడొక డౌట్ ఉంటుంది. కానీ మరి అట్లా అని ముందే చేతులు ఎత్తేస్తే ప్రయత్నలోపం అనేది జరుగుతుంది కదా. దానిలో భాగంగా వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసే క్రమంలో భాగంగా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అయితే మనం అనుకోవచ్చు. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం